మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. మీరు జూనియర్ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే సరిపోదు. మీకు సిక్కోలు శివంగి అని ఒక పేరుంది. అది మీకు కూడా తెలుసు కదా. That is from public అండి. In the party I'm a junior MLA, right? అండ్ ఆఫ్ కోర్స్ మంచి రాజకీయ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కదా శిరీష గారు మీది. మిమ్మల్ని మీరు జూనియర్ అనుకుంటే ఎట్లా? చాలా మంది ఎస్పెషల్లీ నాలాంటి జర్నలిస్టులు కూడా ఐ వాచ్ యూ, ఐ వర్షిప్ యూ లైక్ ఎ వారియర్. బికాజ్ ఎందుకంటే మీరు ఎంత ట్రోలింగ్కి గురయ్యారు, ఎంత మానసిక క్షోభకు గురయ్యారు. కొలిమిలో మండుతున్న కొద్దీ మీరు ఆయుధమై రాడు తేలారు తప్పితే ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. హియర్ ఐ వాంట్ హ్యావ్ ఎ క్వశ్చన్ శిరీష గారు. నిజంగా సీదిరి అప్పలరాజు గారికి మీకు మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమన్నా ఉన్నాయా? బికాజ్ ఎందుకంటే అందరి రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండేటువంటి వైరం వేరు, రాష్ట్రం మొత్తంలో మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి వైరం వేరు. మీరు ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసిన తీరు, మీరు ఆయన్ని విమర్శించిన తీరు అసలు అన్డౌటెడ్ చెప్పలేము. అసలు ఏముంది అసలు మీ ఇద్దరి మధ్య అంత వ్యక్తిగత వైరం ఏంటి? విజయ్ గారు, when he was announced as a opponent to me, I'm a very happy person. ఒక చదువుకున్న డాక్టర్ వస్తున్నారు 2014లో, అంతే కదా? Yeah, ఫస్ట్ టైం 14 కాదు, 14 నేను 2019లో ఓడిపోయాను. He was announced just 2 years. 2019 exactly. 2 years before the election, exactly 2 years. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి తీసుకురావాలన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఆయన డాక్టర్గా హీఈస్ ఏ ఫాలోవర్ ఆఫ్ టీడీపీ. ఆయన డాక్టర్గా అక్కడ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నప్పుడు ఈవెన్ హీ ఇన్వైటెడ్ మై ఫాదర్. అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ వెళ్ళారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి తాలూకా ఎంపీ స్టిక్కర్ పెట్టుకొని హీస్ టు ట్రావెల్. సో సడన్లీ హీ గాట్ ఏ ఆపర్చునిటీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వెన్ లక్ ఈస్ కమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఆయన ఒక డాక్టర్ నాకు అపోనెంట్గా వచ్చారని తెలియగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. చదువుకున్న వ్యక్తి. The fight will be dignified. Like, you comment, I will answer. Or else I comment, you will answer. అలా ఉంటుంది అనుకున్నాను. బట్ విత్ ఇన్ ఏ వీక్ ఐ అండర్స్టూడ్ హీ ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, కానీ బై నేచర్ సైకో అని కూడా నేను అనలేను. ఎందుకంటే సైకో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక పర్వర్షనిస్ట్ అనుకుంటాను. ఫస్ట్ టైం ఈవెన్ దో వీఆర్ ఇన్ పవర్ దట్ డే, హీ స్టార్టెడ్ ఇస్ సోషల్ మీడియా. ఒక 35 ఫేక్ అకౌంట్స్. అప్పలరాజు కోసం, అప్పలరాజే మా దేవుడు, రాజన్న సైన్యం, రాజన్న గ్యారేజ్, రాజన్న XYZ, సంథింగ్ లైక్. ఐ హ్యావ్ గివెన్, నాకు టైం ఇస్తే మీకు నేను పంపించగలను కూడా, బికాజ్ ఇట్ వాస్ దేర్ విత్ మీ. ఒక 35 ఫేక్ అకౌంట్స్తో హీ స్టార్టెడ్ కమెంటింగ్ అబౌట్ మై సర్నేమ్ ఫస్ట్. హూ సెడ్ దట్ ద గర్ల్ హ్యాస్ టు చేంజ్ ద సర్నేమ్? ఇట్ ఈస్ కమింగ్ బై ట్రెడిషన్. మై హస్బెండ్ నెవర్ ఫోర్స్డ్ మీ, మై ఇన్లాస్ నెవర్ ఫోర్స్డ్ మీ. ఈవెన్ మై సిస్టర్ ఈజ్ ఇన్ గౌతు నేమ్లోనే, తను కూడా గౌతు పేరుతోనే ఉంది. మా ఫాదర్కి 2 అమ్మాయిలమే, మేము గౌతు పేరు పెట్టుకుందాం ఎందుకంటే గౌతు పేరు అయిపోతుందన్న బాధతో ఉన్నారని వీ కంటిన్యూడ్. మా ఫ్యామిలీస్ లేదు. హీ స్టార్టెడ్ లైక్ దట్. మీ పర్సనల్ థింగ్ కదా. 2, మైన్ ఈజ్ ఏ లవ్ మ్యారేజ్. మై హస్బెండ్ ఈజ్ చౌదరి అండ్ ఐఎమ్ ఏ BC. హీ స్టార్టెడ్ లైక్ దట్. శ్రీకాకుళంలో ఒక కమ్మవాడి భార్య ఏం చేస్తుంది, ఇట్స్ లుక్ అంటే మీలాగా నాలాగా చదువుకున్న వాళ్ళకి ఇట్స్ ఏ బుల్షిట్ అనిపిస్తుంది. కానీ అక్కడ జనాల్లోకి ఒక రాంగ్ ఇంప్రెషన్ తీసుకువెళ్ళాడు. అంటే కమ్మవారిని పెళ్లి చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని ఎక్కడ రాజ్యాంగం లేదే. సో ఇంకా హీ స్టార్టెడ్ లైక్ దట్. బట్ నేనంటే సోషల్ మీడియా అంత జనాల మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తుందా లేదా నిజంగా అక్కడ ఒక వేవ్. ఈరోజు ఎలాగైతే 163 సీట్స్తోని టీడీపీ, జనసేన, బీజేపీ వేవ్ వచ్చిందో, దట్ డే ఇస్ ఎ వేవ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో గెలిచాక నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ఎవరైనా గెలిచాక కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద చేస్తారు. దట్టు హీ గాట్ ఎ వెరీ రేర్ అండ్ లక్కీయెస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఎ మినిస్టర్. ఫస్ట్ పర్సన్ 4 years హీ వాజ్ మినిస్టర్. సో ఏ ఒక్క డెవలప్మెంట్ మీద వదిలేసి హీ స్టార్టెడ్ ఫస్ట్ ట్రయింగ్ టు స్పాయిల్ మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్. తనకి అర్థమైంది గౌతు ఈజ్ మై బ్రాండ్ నేమ్. గౌతు శిరీష అంటే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, తర్వాత అన్నా గెలవచ్చు. సో బెటర్ టు ఇరాడికేట్ దట్ నేమ్ అని. నో బడీ కెన్ గో దట్ అంత నీచానికి దిగజారుతాను. గౌతు లచ్చన్న ఈ పేరు చెప్తే తెలుగు స్టేట్స్ లో ఎవరైనా కూడా అన్డౌటెడ్ గా చెప్తారు ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి. కానీ ఆయన ఫ్రీడమ్ ఫైటరా కాదా అని చెప్పి ఒక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయించారు. ఆయనకి సర్దార్ ఉందా లేదా? అతను సర్దార్ గౌతు లచ్చన్న ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఎవరిదో సర్టిఫికెట్ తీసుకొని వచ్చారని ఒక
అంటే మీరు అన్నట్టు మీరు చదువుకున్న వాళ్ళు కూడా అలాంటివి ఎవరైనా చేస్తారా అని అనుకున్నారే, అలాంటి నీచమైన పనులు ఈవెన్ దో నేను ఓడిపోయాక కూడా మొదలుపెట్టారు. అంటే ప్రతిరోజు అంటే అఫ్కోర్స్ కొంచెం ఎమోషన్ తగ్గిందిలేండి. ఎలాంటి వర్డ్స్ వాడేవారంటే, సపోజ్ నాలాగా మీలాగా ఎవరో ఒక బ్రదర్లీగా ఎందుకు మీరు శిరీష్ అని కామెంట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళని లింక్ పెట్టడం, ఎగ్జాక్ట్లీ అట్లాంటి అసాసిన్ ఆఫ్ క్యారెక్టర్లో దెన్ ఐ డిసైడ్ ఒక టైంలో ఐ ఆల్రెడీ ఎక్స్పోజ్, నేను రాజకీయాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతానన్న. కరోనా టైంలో కూడా ఉన్నాం. గౌతు ఫాలోవర్స్ని కానీ టీడీపీ జెండా పట్టుకున్న వాడిని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉంటే తీసేయడం, వాళ్ళకేవో ఇసుక క్రషర్స్ కానీ లేకపోతే అక్కడ పల్లెటూరులో ఏముంటాయండి జీడిపప్పు క్యాజు షాపులు, వాళ్ళ మీద ఎక్సైజ్ దాడులు చేయించడం. ఒక టైంలో ఎలా భయపడ్డారంటే మా సీనియర్స్ అందరు నాకు ఫోన్ చేసి, అమ్మ మేము పార్టీలోనే ఉన్నాం కానీ బయటికి రాం, ఎలక్షన్స్కి 6 months ముందు మేము వస్తాం, మేము భరించలేకపోతున్నాం. ఎక్కడో చదువుకుంటున్న వాళ్ళ పిల్లల మీద బైండ్ ఓవర్ కేసులు, ఇదంతా విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. ఈరోజు మేము ఒక కేసు పెట్టండి అంటే అది సెక్షన్లో రాదు, అలా పెడితే కోర్టు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుందన్న ఈ పోలీస్ డిపార్ట్మెంటే ఎదురుగా పోలీసులు కూర్చొని అప్పలరాజు చెప్పాడని ఒక అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మేము కల్లారా చూసాం. ద సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ నాట్ సెయింగ్ సేమ్ ఆఫీసర్స్, సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్. టుడే దే ఆర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఏమండి ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేని, ఇంకా నా మీద పోస్టులు పెడుతున్నారు, 3 నెలలు కామ్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఏమీ చెయ్యరు అని. అగైన్ దే స్టార్టెడ్ ఆల్ ద స్నేక్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పిట్. మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారంటే కరెక్టే మేడం, పిలిచి వార్నింగ్ ఇవ్వగలం కానీ మేమేం సెక్షన్లు పెట్టలేం మేడం. గతంలో ఇలా చేశారు అంటే కూడా దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ దెమ్.